దేశ భద్రతలో పౌరుల యొక్క రక్షణలో అమరులైన పోలీస్ అధికారుల స్మారకార్థం వారికి నివాళులు అర్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ బాధ్యతలో అమరులైన పోలీసు అధికారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తున్నాం. ఈరోజు దేశం 140 కోట్ల జనాభా ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోగలుగుతున్నారు అని అంటే లక్షలాది మంది పోలీసు సిబ్బంది నిరంతరం పహారా కాయడం, ప్రజల్ని కాపాడడమే కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ ఉన్నదన్న ఒక విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన జరుగుతున్నది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే పెట్టుబడులు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే శాంతి భద్రతలు అత్యంత కీలకం. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో దేశంలో పెట్టుబడులు రాకపోను, ఉన్న పరిస్థితులు కూడా గందరగోళానికి లోనై నిరుద్యోగ సమస్య, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే ఆ దేశం పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అవసరమైతే తమ బాధ్యతలో ప్రాణాలైనా వదులుతున్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో, నిఘా విషయంలో వైఫల్యం చెందకుండా నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమరవీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం 1959 భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో అమరులైన పోలీసుల స్మారకంగా అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం పోలీస్ శాఖ సిబ్బందికి, అమరులైన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడతాయి, ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఒక సందేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. అదేవిధంగా తమ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మరించుకుంటుంది. అమరులైన పోలీస్ అధికారులకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం ద్వారా వారి స్ఫూర్తిని పోలీస్ శాఖ సిబ్బందిలో నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేఎస్ వ్యాస్ గారు కావచ్చు, పరదేశీ నాయుడు గారు కావచ్చు, ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కృష్ణ ప్రసాద్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులై
ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈనాడు ఉన్న పోలీస్ సిబ్బందికి ఒక స్ఫూర్తిగా ఒక ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు అలా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అధికారికి, ఆ ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన ప్రతి ఉన్నతాధికారికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన నివాళిని అర్పిస్తున్నది. ఈరోజు ప్రధానంగా గతంలో ఉండే నేరాల కంటే నేరగాళ్ళు కొత్త కొత్త విధానాలతో సమాజంలో వస్తున్న మార్పులో సాంకేతిక నైపుణ్యాన్ని నేరగాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నేరగాళ్ళను నియంత్రించడంలో పోలీస్ శాఖ సిబ్బందిలోనే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి తీవ్రవాదులను కానీ, ఐఎస్ఐ ఏజెంట్లను కానీ, ఇతర ఆర్థిక నేరగాళ్ళను అంచడానికి ఒకనాడు ఎస్ఐబి, గ్రేహాండ్స్ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసి మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి అన్ని రకాల నేరగాళ్ళను అడ్డుకునే ప్రయత్నం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో పోలీస్ అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మన రాష్ట్రాన్ని సందర్శించి మన అధికారులు చేపడుతున్న చర్యలను, అమలు చేస్తున్న విధానాన్ని పక్క రాష్ట్రాల అధికారులు వచ్చి ఇక్కడ శిక్షణ పొంది ఇక్కడి నుండే నేర్చుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా హైదరాబాదు నగరంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచే రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితికి మన అధికారులు ఎదిగినరు. అంటే ఈ దేశంలో ఉండే పోలీస్ వ్యవస్థకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆదర్శంగా నిలబడి అందరికంటే ముందు బాగానే నిలబడ్డది. అయినా ఈనాడు సమాజంలో వచ్చిన మార్పులను మనం నిశితంగా గమనించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఎస్ఐబి, గ్రేహాండ్సే కాదు, ఇతర నేరాలు పెరగడం వల్ల ఈ మధ్యలోనే సైబర్ క్రైమ్కు సంబంధించిన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ క్రైమ్లో మోసపోతున్న వాళ్లకు ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉండి చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇందులో మోసానికి లోనవుతున్నారు. క్షణికమైన ఆనందం కోసమో లేదా అనాలోచిత చర్యల వల్ల ఈరోజు సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువ మంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులను అభినందిస్తూ వారు నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు డ్రగ్స్ కూడా సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నది. మనకు కళ్ళ ముందు పంజాబ్ లాంటి రాష్ట్రాలలో జరుగుతున్న ఈ డ్రగ్స్ మహమ్మారి యొక్క ప్రభావం, అక్కడి కుటుంబాలు, అక్కడి యువత డ్రగ్స్కు బానిసలు అవ్వడం వల్ల ఇంట్లో ఉండే మహిళలు కూలీకి వెళ్ళో ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకొని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇంట్లో ఉండే యువకులకు, భర్తలకు ఈరోజు డ్రగ్స్ కొనిపెట్టే పరిస్థితి పంజాబ్లో దాపురించింది. ఒక విపత్కరమైన పరిస్థితి పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొంటున్నది. మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, రకరకాల డ్రగ్స్ మన రాష్ట్రంలో సరఫరా పెరిగిపోయింది, వినియోగం పెరిగిపోయింది. పర్టికులర్గా డ్రగ్స్ వినియోగం మన దగ్గర ఉండొచ్చు, కానీ రవాణా, ఉత్పత్తి మన రాష్ట్రంలో చాలా తక్కువ. ఇతర దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వచ్చి, పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా హైదరాబాదు నగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతను పెడదోవ పట్టించి ఈ మహమ్మారికి బానిసలు చేస్తున్నారు. వీటన్నిటిని నియంత్రించడంలో టీజీ న్యాబ్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ప్రారంభించి ఒక డీజీపీ స్థాయి అధికారినేసి పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ 2 నూతనంగా ఏర్పాటు చేసిన శాఖలకు అవసరమైన అన్ని రకాల వసతులను, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు బాగాన నిలబడి దేశానికే ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచన సైబర్ క్రైమ్ నియంత్రించడంలో, అదేవిధంగా డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడంలో ఈరోజు మనము, మన ప్రభుత్వము,
అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది తీవ్రమైన కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాదు నగరంలో ట్రాఫిక్కు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడానికి ఫిజికల్ పోలీసింగ్తో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చుకోవాలని డీజీపీ గారికి అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్లను ఈరోజు శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటి నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి. ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి. ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతిలోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఏదైనా ఫిర్యాదులుంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు, మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, లేదా దసరా, బతుకమ్మ, బోనాల పండుగలు కావచ్చు, ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే మనందరం ఆ పండుగలని గొప్పగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పండుగల నిర్వహణలో నిరంతరం పోలీసులు మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా త్యాగం చేసి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వసతులు ఉన్నా లేకపోయినా రోజుల కొద్దీ ఇక్కడ వాళ్ళు ఉద్యోగ బాధ్యతలో విధి నిర్వహణలో వాళ్ళు పనిచేస్తూ శాంతి భద్రతల్ని హైదరాబాదు నగరంలో కాపాడుతున్నారు. ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. జీతం కోసం పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు. ఇదొక గొప్ప బాధ్యత, గౌరవం, ఒక భావోద్వేగంతో కూడుకున్న బాధ్యతగా ఈరోజు పోలీస్ సిబ్బంది భావిస్తున్నారు. కాబట్టే ఈరోజు పోలీస్ శాఖలో ఈ సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. జీత భత్యాలే అయితే వాళ్ళు చదువుకున్న చదువులకు మొన్న మేమిచ్చిన రిక్రూట్మెంట్లో దాదాపుగా 13,000 పైచిలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, 500 పైగా ఎస్ఐల రిక్రూట్మెంట్, వీటన్నిటిని చూసినప్పుడు ఐఐటి లేకపోతే ఎంటెక్ ఇట్లాంటి IIIT ఇట్లాంటి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా చేరిరు. అంటే వాళ్ళ చదువుకు పోలీస్ శాఖలో వస్తున్న జీత భత్యాల కంటే మెరుగైన జీవితం, మెరుగైన జీతం రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళు పోలీస్ శాఖలో చేరినరు అని అంటే వాళ్ళు ఈ దేశానికి, రాష్ట్రానికి సేవ చెయ్యాలి, తద్వారా ప్రజలకు మేలు జరగాలి అన్న ఆలోచన, ఒక గొప్ప లక్ష్యం కోసం ఈరోజు వాళ్ళ సమయం కుటుంబానికి ఇవ్వకుండా దేశ రక్షణలో, రాష్ట్ర ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడంలో పోలీసులు చేస్తున్న త్యాగాన్ని
సమాజం గుర్తించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇదే కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మనం చర్చించుకుంటుంటాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా ఈ వేదిక మీద నుంచి పోలీస్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందికి నా సూచన ఒక్కటే: క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం లేదు. క్రిమినల్స్తోని కఠినంగా ఉండండి. బాధితులు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ బాధ తెలుసుకొని ఫిర్యాదు తీసుకొని వాళ్ళ పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండడమే తప్ప క్రిమినల్స్తోని ఫ్రెండ్షిప్ చేయడం కాదు. ఇలాంటి చర్యలు ఎవరు కూడా పాల్గొనకూడదు. అందుకే ఈరోజు పోలీస్ సిబ్బంది మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు ఉన్నది అని అంటే శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సిబ్బందిని గౌరవించాలి, వాళ్ళ మౌలిక వసతులు పెంచాలి, పోలీసులు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళ పూర్తి సమయం ప్రజా జీవితంలోనే ప్రజలకు సేవ చేయడంలోనే గడిచిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల గురించి ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ అకాడమీని, ఎట్లయితే పోలీస్ స్కూల్స్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ నాణ్యమైన విద్యను, అన్ని రకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఎంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని, సిబ్బందిని నియమించి పోలీస్ శాఖ హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ చదువుకునే విధంగా ఇవాళ 50 ఎకరాలతోటి గ్రేహాండ్స్ క్యాంపస్ దగ్గర ఈరోజు మనం పోలీస్ స్కూల్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ లేదా సైనిక్ స్కూల్ పిల్లలు ఎంత గొప్పగా చెప్పుకుంటారో, రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు ఎస్ మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా ఆ అకాడమీని మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. అందులో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ విషయంలో, గేమ్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా ఎలాంటి లోటు లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పోలీస్ పిల్లలకు చదువులు చెప్పించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి ఈరోజే మనం పునాది రాయి వేసుకుంటున్నాం. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మీ పిల్లలని అక్కడ చేర్పించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఎలాంటి లోటు రాకుండా మీ పిల్లల చదువులకు, వాళ్ళ భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా పోలీస్ మిత్రులకు నా సూచన ఒక్కటే: ప్రజలకు ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒక సమస్య పెండింగ్ ఉండనే ఉంటుంది. 99 మంచి పనులు చేసినా ఒక్క దగ్గర తప్పిదం జరిగితే ఆ ఒక్క తప్పిదాన్ని చూసి మన శాఖను తప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 1% కూడా తప్పులు జరగకుండా సరైన విధంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది, సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా పోలీస్ సిబ్బంది ఆవేశానికి లోనైనా, సహనం కోల్పోయినా అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మనం చాలా ఓపికతో వ్యవహరించాలి, నేరగాళ్ళ పట్ల కఠినంగా మనం ఉండాలి. అప్పుడే సమాజానికి మన పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి ముందు బాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి, వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు కానీ, అంగవైకల్యం చెందిన వాళ్ళ కుటుంబాలకు కానీ, లేదా ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళకు కూడా ఈరోజు నగదును పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే వీరమరణం పొందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు ఇకపై ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే వాళ్ళకి ₹1,25,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ₹1,50,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలు ఏదైనా ఇందులో వీరమరణం పొందితే ₹2,00,00,000 ఆ కుటుంబాలకు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం చెందిన పోలీస్ కుటుంబాలకు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం కలిగితే ₹50,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ₹60,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై శాశ్వత అంగవైకల్యం పొందితే ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన పోలీస్ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ కుటుంబాలకు ఇకపై ₹10,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎస్పీలో, ఐపీఎస్ కుటుంబాలకు ఇకపై ₹12,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నగదు ఆ కుటుంబంలో కోల్పోయిన సభ్యులను తీసుకొచ్చి ఇవ్వదు. వాళ్ళ దుఃఖాన్ని మనం తీర్చలేము. కానీ వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎవరైనా ఉద్యోగంలో మరణిస్తే ఆ కుటుంబాలకు ప్లాట్ ఇవ్వడం కానీ, ఆ కుటుంబంలో ఒకరికి కంపాషనేట్ ఉద్యోగం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అమలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే మనం రాజీవ్ రతన్ గారు చనిపోతే వాళ్ళ అబ్బాయికి స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్గా మనము ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మురళి కమాండెంట్ చనిపోతే సర్వీస్లో ఉండి వాళ్ళ అబ్బాయిని కూడా స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి డిప్యూటీ ఎంఆర్ఓ పోస్టు ఈరోజు కంపాషనేట్ కింద మనం నిర్ణయం తీసుకొని ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే పోలీస్ పట్ల, పోలీస్ శాఖ సిబ్బంది పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. నేను ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి ఒకే మాట నేను చెప్పదలుచుకున్నా. మనం ఆత్మగౌరవంతో బ్రతుకుదాం. ఎవరో మన గురించి చులకన మాట్లాడే అవకాశం మనం ఇవ్వద్దు. ఈరోజు సమాజంలో అందరికీ రక్షణ కల్పించేది మనము. మన గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుకోవాలి కానీ చీత్కరించినట్టుగో లేదా మన గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుకోవడానికి మనం అవకాశం ఇవ్వద్దు. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. నేను ఉన్నతాధికారులకు కూడా సూచన చేస్తున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉండడానికి మౌలికమైన వసతులతో పాటు తినడానికి, ఉండడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి. రోజుల కొద్ది విధి నిర్వహణలో ఉన్నప్పుడు భోజన ఖర్చులు కావచ్చు, ఉండడానికి కావచ్చు, రకరకాల ఇబ్బందులు పోలీస్ సిబ్బందికి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వమే మానవీయ కోణంతో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవాలనో, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరించాలని ఎవరు కోరుకోరు. కానీ రోజుల కొద్ది విధి నిర్వహణలో ఒక దగ్గర డ్యూటీ లేచినప్పుడు, కుటుంబానికి దూరంగా ఉండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు విధి లేని పరిస్థితిలో ఎవరైనా ఎక్కడైనా చేయి దాచే పరిస్థితి వస్తుండొచ్చు. దానికి చేయి సాచకుండా ఉండాలి అంటే ప్రభుత్వమే ఉదారంగా వ్యవహరించాలి. ప్రభుత్వమే అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మనం ఆ చర్యలు తీసుకున్నా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేస్తే అప్పుడు మనకు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా సూచన చేస్తున్నా,
ఎక్కడైనా విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా మీరు చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే మీకు కావాల్సిన నిధులను ఇవ్వడం ద్వారా పోలీసు గౌరవాన్ని పెంచడానికి మొదటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఎలాంటి నియామకాలు జరగకపోయినా 10 నెలల్లోనే మొట్టమొదటి 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి దాదాపుగా అందులో 15,000 మంది పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టినాం. కాబట్టి ఈరోజు మిత్రులారా, ఆత్మగౌరవంతో బ్రతుకుదాం. ఎవరి ముందో చేయి జాసే పరిస్థితి మనకు ఉండొద్దు. మనల్ని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఖద్దర్ కాకిని సమాజం నిశితంగా గమనిస్తుంది. మనమే రోల్ మోడల్స్ ఈ సమాజానికి. మనం బాగుంటే సమాజం మనల్ని గౌరవిస్తుంది. తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్దాం. మరొక్కసారి అమరులైన పోలీస్ సిబ్బందికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.